హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే సొరకాయతో కర్రీ చేస్తుందండి. చాలా సింపుల్గా ఉంటుంది కర్రీ, టేస్టీగా కూడా ఉంటుంది. కాయను రెండుగా అయితే కోసేసి దాని తొక్క తీసేసుకోవాలి. గ్రీన్ కలర్ లేయర్ మొత్తము. ఇంకా మనకు నచ్చిన సైజులో అయితే కట్ చేసుకోవాలి. ఇంకా దీంట్లోకి టమోటా, ఎర్రగడ్డ అయితే కట్ చేసుకోవాలి. ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అయితే వేసుకోవాలి. ఇంకా ఒట్టిమిరపకాయ కూడా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఇంకా ఆనియన్స్ వేసుకొని బాగా వేపుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. నేను తీసుకున్న సొరకాయ పీసులను బట్టి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను. ఇంకా ఎక్కువగానే సొరకాయ పీసెస్ ఉంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువగానే ఉంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల చికెన్ మటన్ కర్రీ లాగైతే టేస్ట్ ఉంటుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అయితే టమోటాస్ కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే ఒక 2 టమోటాస్ అయితే కట్ చేసేసాను. ఇంకా ఉప్పు వేసేసి టమోటా బాగా మరగపెట్టుకోవాలి. తర్వాత అయితే కొన్ని పప్పులు అయితే వేపుకోవాలి. పల్లీలు వేపుకునేటివైతే మిక్సీలో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొబ్బరి కూడా యాడ్ చేయాలి. కొద్దిగా వెల్లుల్లి కూడా యాడ్ చేశాను, టేస్ట్ బాగుంటుంది మసాలాలో. ఇంకా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకంతలోపు టమోటా కూడా బాగా ఉడికిపోతూ ఉంది. టమోటా అయితే బాగా వేగిపోయింది. ఇంకా సొరకాయనైతే పీసెస్ కట్ చేసుకున్నాం కదా, అవి మొత్తం శుభ్రంగా కడుక్కోవాలి. టమోటా అయితే బాగా వేగిపోయింది. తర్వాత సొరకాయ ముక్కలను అయితే కడుక్కొని పెట్టుకున్నాను పక్కన. అవి అయితే ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలి మొత్తము. మసాలా బాగా పట్టే వరకు కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా పసుపు, కారం, ఇంకా ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే యాడ్ చేశాను. ఉప్పు మనం ఆల్రెడీ టమాటాలో వేస్తున్నాం కాబట్టి చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ వరకు ఈ మసాలాలు అయితే సొరకాయ ముక్కల్ని ఉడకనివ్వాలి బాగా. తర్వాత మనం ఆడిచి పెట్టుకున్న పొడి కూడా యాడ్ చేసేయాలి దీంట్లోనే. పల్లీల పొడి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది సొరకాయ. నేనైతే ఒక 1.5 గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేశాను. ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు, సొరకాయ ఆల్రెడీ వాటర్ ఎక్కువ ఉంటుంది. ఇంకా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి బాగా. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెడుతున్నాను. సొరకాయ కూరలో అయితే చింతపండు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే బాగుండదు. మధ్య మధ్యలో కూర అడుగంటకుండా అయితే కలుపుకుంటూ ఉండాలి. మసాలా అయితే బాగా చిక్కబడిపోయింది. సొరకాయ కూడా ముక్క బాగా ఉడికిపోయింది. ఇంక ఇప్పుడైతే చింతపండు గుజ్జు అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా మనం 2 మినిట్స్లో దించేస్తాం అనంగా అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను దీంట్లోకైతే కొద్దిగా కొత్తిమీర ఇంకా పుదీనా కూడా యాడ్ చేశాను. ఫ్లేవర్ చాలా బాగుంది. మీ దగ్గర ఉంటే మీరు కూడా యాడ్ చేయండి, చివర్లో యాడ్ చేయండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా ఆల్మోస్ట్ అయితే సొరకాయ కూర అయిపోయింది. ఒక్క 2 మినిట్స్ అలా మూత పెట్టుకున్నామంటే ఆ ఫ్లేవర్ అలాగే ఉంటుంది కొత్తిమీర పుదీనాది. ఇప్పుడైతే సొరకాయ కూర అయిపోయిందండి, ఆఫ్ చేసేసాను. పైకి ఆయిల్ తేలిందంటే కర్రీ అయిపోయినట్టే. చాలా గుజ్జుగా అయితే వచ్చింది. ఈ కర్రీ అన్నంలోకైనా చాలా బాగుంటుంది, చపాతీలకైనా బాగుంటుంది. మేము రెండిట్లకి ట్రై చేసి చూసాము, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.